శాంతి. ఈశ్వరీయ యజ్ఞం యొక్క ఆదిరత్నమైనటువంటి మనందరికీ ఎంతో ప్రియమైనటువంటి మన్మోహిని దీదీజీ గారి గురించి గౌరవనీయులైన రాజయోగి జగదీష్ అన్నయ్య గారు ఈ విధంగా తెలియచేస్తున్నారు. దీదీజీ గారి జన్మ హైదరాబాద్ సింధులోని ఒక ప్రఖ్యాతిగాంచిన ధనిక పరివారంలో జరిగింది. అందుచేత వారికి ధనం వల్ల కలగవలసిన అన్ని సాంసారిక సుఖాలు ఉన్నా కూడా మానసికంగా చాలా అసంతృప్తిగా ఉండేవారు. దానికి ఒక ముఖ్య కారణం వారి అమ్మగారి చిన్నతనంలోనే భర్త మరణించిన కారణంగా వారి అమ్మగారు ఎప్పుడూ చాలా దుఃఖంలో ఉండేవారు. కాబట్టి దీదీజీ తన స్వయం అనుభవంతో తెలుసుకున్నారు, ఈ సంసారంలో ధనం కానీ, వ్యక్తులు కానీ, వస్తు వైభవాలు కానీ సంపూర్ణ సుఖశాంతులను ఇవ్వలేవు అని. దీదీజీ గారికి బాల్యకాలం నుండే సత్సంగాలు, భగవద్గీత, భాగవతము అన్న విశేషమైన ప్రేమ ఉండేది. వారు నిరంతరం శ్రీమద్ భగవద్గీతని, భాగవతాన్ని చదువుతూ ఉండేవారు. గోపికలు శ్రీకృష్ణుడి ప్రేమలో సంపూర్ణంగా లీనమైపోయేవారు అని చదివినప్పుడు వారికి అనిపించేది, నా లౌకిక తండ్రి నాకు గోపి అని పేరు పెట్టారు, కానీ శ్రీమద్ భాగవతంలోని ఏ గోపికలనైతే వర్ణించారో నేను కూడా వారిలో ఒకదాన్ని అయితే ఎంత బాగుండు అనుకునేవారు. శ్రీమద్ భగవద్గీతలో ఒక విషయం రాయబడింది. ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి గీత వినిపించేటప్పుడు, అతను గీతా పారాయణం చేస్తున్నప్పుడు అతని ద్వారం గుండా ఎవరు వెళ్ళినా ఆగకుండా ఉండలేకపోయేవారు. ప్రతి వ్యక్తి ఆ గీతా పారాయణానికి ఆకర్షితులే అక్కడే నిలబడిపోయేవారు. ఎంత అత్యవసరమైన పని ఉన్నా వారు అతను వర్ణించేటువంటి గీతను వినకుండా ఉండలేకపోయేవారు. ఈ ఉదంతం విన్న తర్వాత దీదీజీ గారికి అనిపించింది, నా జీవితకాలంలో ఇంత బాగా గీత చెప్పేవారెవరైనా నాకు దొరుకుతారా అని. దీదీజీ గారి భావాలు శుభప్రదమైనవి, శ్రేష్టమైనవి కారణంగా వారి ఆశ తీరే సమయం ఆసన్నమైంది. దీదీజీ గారి లౌకిక తల్లికి ఎవరో ఈ విధంగా చెప్పారు, దాదా లేఖరాజ్ గారు తన నివాస స్థానమందు ప్రతిరోజు ఎంతో ప్రభావయుక్తమైన, మధురతా సంపన్నమైన గీతను వినిపిస్తున్నారు. ఆ గీత వినగానే మనసు అందులో లగ్నమైపోతుంది మరియు జీవన విధానము, సంస్కారాలు కూడా పరివర్తన అవుతాయి అని. ఆ మాటలు విన్న తర్వాత దీదీగారి లౌకిక తల్లి ఈ జ్ఞానం వినేందుకు దాదా లేఖరాజ్ అంటే బ్రహ్మాబాబా వద్దకు వెళ్లారు. అప్పటికే భర్తను కోల్పోయిన ఆమె మనసులో వైరాగ్యం ఉంది. అందుచేత వారికి జ్ఞాన సుగంధము, ప్రభు స్మృతి, ఈ యొక్క ఉన్నత లక్ష్యం దొరకగానే పురుషార్థం చేసేందుకు ఈ మార్గంలో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. తర్వాత దీదీగారు కూడా గీతా జ్ఞానం వినేందుకు, ప్రభు మిలనం చేసుకునేందుకు సత్సంగానికి వెళ్లారు. అక్కడ వారు దాదా లేఖరాజ్, ఎవరి దివ్యనామమైతే బ్రహ్మబాబా లేక ప్రజాపిత బ్రహ్మగా ప్రసిద్ధి అయిందో, వారి ముఖ కమలము ద్వారా పవిత్రత యొక్క ప్రభావశాలి మరియు ఆత్మీయత యొక్క, శాంతి యొక్క అనుభవం అయ్యాయో, అలాంటి బాబా ముఖార విందంగుండా పవిత్రత విషయం విన్న తర్వాత తను తప్పకుండా ఈ పవిత్రతను ధారణ చెయ్యాలి అనేటువంటి దృఢ నిశ్చయాన్ని స్వీకరించారు. వారు మనసులో దృఢ నిశ్చయం చేసుకున్నారు, బ్రహ్మచర్య వ్రతాన్ని పాలన చేసేందుకు మొత్తం సంసారాన్నైనా నేను ఎదిరిస్తాను. శిరస్సుపై కొండపడినంత కష్టాలు వచ్చినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. దీదీజీ యొక్క పతివ్రత వ్రతం కారణంగా వారికి ఎంతో విరోధం ఎదురైంది. అతి సన్నిహిత సంబంధీకులు కూడా ఈ సత్సంగాన్ని చాలా బలంగా విరోధించేవారు మరియు దీదీగారి పట్ల అనేక రకాలైన బంధనాలు వేసి వారిని చిత్రహింసలకు కూడా గురిచేశారు. కానీ వారి వీరత మరియు దృఢ సంకల్పము, నిశ్చయము చలించలేదు. వీటన్నిటి వల్ల వారు ఒక మహాశక్తిగా అయిపోయారు. మన భారతదేశంలోని ఎందరో వీర నారీమణుల యొక్క వీరగాథలను మనం వింటాము. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో దీదీజీ గారు కూడా ఒక వీర నారీమణి అని అనడంలో అతిశయోక్తి లేదు. 1937లో బాబా ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపన చేశారు. ఆ తర్వాత కన్యలు, మాతలు ఉన్న ఒక ట్రస్టును ఏర్పాటు చేసి తన స్థిర చరాస్తులన్నిటినీ ఆ కన్యలకు, మాతలకు సమర్పణ చేశారు. ఆ ట్రస్టులో దీదీగారు కూడా ఒక విశేష సభ్యురాలిగా ఉన్నారు.
ఆ తర్వాత బాబా వారిని కన్యలు మాతల యొక్క విభాగానికి బాధ్యతలను అప్పగించారు. అలాగే వారు యజ్ఞమాత జగదాంబ సరస్వతి గారికి విశేష సలహాదారుగా కూడా నియుక్తులయ్యారు. దేశ విభజన తర్వాత 1950వ సంవత్సరంలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సింధు నుండి భారతదేశానికి వచ్చేందుకు బాబా దీదీజీ గారిని నిమిత్తం చేశారు. దీదీ గారే అన్ని వైపులకి తిరిగి మౌంట్ ఆబూని ఎంచుకున్నారు. దీదీజీలో అనేక గుణాలు ఉండేవి. వారు ఒక క్రమశిక్షణ కలిగిన విద్యార్థిని. 1937 నుంచి దీదీ అవ్యక్తమైన 1983 వరకు కూడా వారు ఒక్కరోజు కూడా ఈ జ్ఞాన మురళిని వినకుండా మరియు క్లాసుకు రాకుండా లేరు. ఇది మేమందరమూ చూశాము. ప్రతిరోజు ఉదయం ఒక నోట్బుక్ పెన్ తీసుకుని క్లాసులో కూర్చునేవారు. వారు ఆ నోట్బుక్లో ఎన్నో జ్ఞానం పాయింట్స్ రాసుకుని రోజంతా కలిసిన వాళ్లతో ఆ జ్ఞానం పాయింట్స్ని చర్చించేవారు, వినిపించేవారు, ప్రశ్నలు అడిగేవారు. ఈ విధంగా వారు 72 సంవత్సరాల వయసు వచ్చినా కూడా నిత్యం క్రమశిక్షణ కలిగిన గాడ్లీ స్టూడెంట్ లాగానే ఉన్నారు. వారు జ్ఞాన అర్చనలో ఎంత తత్పరులుగా ఉండేవారో అంతే యోగాభ్యాసంలో కూడా తీవ్ర వేగంతో ముందుకు వెళ్లారు. ప్రతిరోజు ఉదయం అమృత వేళలో అందరితో యోగాభ్యాసం చేయించేవారు. వారు స్నేహభరితమైన ఆధ్యాత్మిక టీచర్ కూడా. ఇతరులకు జ్ఞానము, గుణాలు మరియు యోగ మార్గంపై తీసుకొచ్చేందుకు వారి యొక్క పద్ధతి చాలా వినూత్నంగా ఉండేది. వారు ప్రేమ ఆధారంగా సంపర్కంలోకి వచ్చిన వాళ్ళ జీవితాన్ని సహజంగా పరివర్తన చేయడంలో నైపుణ్యురాలు. దీదీజీ ఇచ్చిన చిన్న సౌగాత్ ఇతరుల జీవితాన్ని ఎలా పరివర్తన చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా దీదీజీ గారిని కలవడానికి వచ్చినప్పుడు వారు తప్పకుండా ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున ఒక డైరీ ఇచ్చేవారు. ఆ డైరీలో జ్ఞానం, యోగానికి సంబంధించిన కొన్ని చిత్రాలు మరియు కొన్ని మహావాక్యాలు అంటే స్లోగన్స్ కూడా ఉండేవి. ఆ డైరీ ఇచ్చిన వెంటనే దీదీ తీసుకున్న వారితో ఈ విధంగా అనేవారు, ఈ డైరీలో ఏదన్నా ఒక పేజీ తెరవండి అని. వారు ఒక తల్లిలాగా ప్రేమనిస్తూ ఈ మాటలు అనడంతో ఆ పుస్తకం తీసుకున్న వాళ్ళు వెంటనే ఆ డైరీ తెరిచి ఓపెన్ చేసేవారు. ఇందులో ఏముందో చదవండి అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా అందులో ఏం రాసిందో చదివేవారు. అప్పుడు దీదీ అనేవారు, ఇందులో రాసిన ప్రతి మహావాక్యము ఆచరణయోగ్యమైన విషయాలు. కాబట్టి ఈ మహావాక్యాలు మీరు తప్పకుండా చదవాలి. అదేవిధంగా ఆ మహావాక్యాలను చదివిన వాళ్ళకి ఈరోజు నాకు ఇదే తెలియాలి, నాకు ఈ మహావాక్యం ప్రస్తుతం జీవితంలో చాలా పనికొస్తుంది అని వాళ్ళకి చాలా అనుభవం అయ్యేది. కాబట్టి దీదీ ఆ మహావాక్యాలను ధారణ చేయండి, ఇది శివబాబా తరపు నుంచి మీకు లభించిన బహుమతి. ప్రతిరోజు ఈ డైరీలోని ఒక పేజీని తెరవండి. ఆ రోజుకు అందులో ఏమి రాసుందో అది ధారణ చేసే పురుషార్థం చేయండి. రోజంతా పురుషార్థం చేసిన తర్వాత రాత్రికి మీ అవస్థ ఎలా ఉందో చార్ట్ రాయండి. అప్పుడు చూడండి మీ జీవితంలో ఎంత పరివర్తన వస్తుంది అని. మీకెంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇవి ఈశ్వరీయ మహావాక్యాలు. కాబట్టి ఈ విధంగా దీదీజీ ఇచ్చిన సౌగాత్ ఇనుప హృదయాలను కూడా కరిగించి వారిని ఇనుమ నుండి బంగారంలాగా మార్చేసేవి. దీదీజీ గారు ప్రేమ మరియు ఈశ్వరీయ మర్యాదల ద్వారా ఇతరుల జీవితాలను పరివర్తన చేశారు. వాస్తవంగా ఆలోచిస్తే దీదీ చెప్పిన మాటలు ఇతరులలో పరివర్తన ఎందుకు తెచ్చాయి అంటే వారు ఇతరులకు ఏం చెప్పారో అది ముందు తన జీవితంలో ప్రాక్టికల్గా ఆచరణ చేశారు కాబట్టి. దీదీజీలో ఎదుటివారిని పరిశీలించగలిగే శక్తి చాలా ఉండేది, అంటే వివేచన శక్తి. ఏ విధంగా అయితే కొంతమంది వైద్యులు ఒక వ్యక్తి తాలూకా నాడి చూసే వారి రోగం గురించి తెలుసుకుంటారో, అలాగే దీదీజీ గారు తన ఎదురుగుండా వచ్చిన వ్యక్తి నోటితో ఏమీ మాట్లాడకపోయినా వారి ముఖము, హావభావాలు, కూర్చునే పద్ధతి, నడిచే పద్ధతితోనే అర్థం చేసేసుకునేవారు. ఆ తర్వాత చాలా సారయుక్తంతో వాళ్లతో సంభాషణ చేసి వారికి ఉన్నటువంటి సమస్యను తెలుసుకుని దానికి తగినటువంటి ఆధ్యాత్మిక సలహా ఇచ్చేవారు. వారి ఈ విశేషత కారణంగా వేల మంది వ్యక్తులను పవిత్రత మరియు యోగం మార్గం వైపు నడిపించారు.
మరియు అనేక మంది కన్యలు మాతలు కూడా వారి జీవితాన్ని ఈశ్వరీయ సేవార్థము, లోక కళ్యాణార్థము సమర్పితం చేశారు. దీదీజీలో ఉత్తరాలు రాసే కళ కూడా చాలా బాగుండేది. క్లుప్తంగా ఉత్తరాలు రాసి పడుకున్న వాళ్ళని మేల్కొల్పేవారు. మాయ వల్ల దెబ్బతిన్నవాళ్లు దీదీజీ గారి ఉత్తరాల వల్ల పునర్జీవనం పొందినట్టు అనుభవం చేసేవారు. దీదీజీ గారు ఆరంభం నుండే కర్మయోగి. వారు అలసటలేని సేవాధారి మరియు తన తనువు, మనసు, ధనము పూర్తిగా జనజాగృతి కొరకే వినియోగించారు. వృద్ధాప్యం వచ్చాక కూడా సేవార్థం వారు అస్సాం నుంచి అబు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి మరియు కలకత్తా నుంచి గుజరాత్ వరకు దేశ పర్యటన చేశారు. ఇదే కాకుండా విదేశాలలో కూడా ఈశ్వరీయ సేవ చేసేందుకు 72 సంవత్సరాల వయసులో వచ్చారు. మధుబనానికి ఎవరు వచ్చినా వారికి అన్ని సదుపాయాలు, వాళ్ళ చిన్న చిన్న అవసరాలు కూడా అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. దానితో పాటు వారికి జ్ఞాన యోగాలు మరియు మాతృత్వంతో నిండిన వాత్సల్య పాలన ఇచ్చేవారు. ఇందులో దీదీ రాత్రి పగలు అనే తేడా చూసేవారు కాదు. దీదీజీలో బాహ్య స్వచ్ఛతే కాకుండా మనసు యొక్క స్వచ్ఛత, సత్యత సహజంగా కనిపించేవి. శివబాబా యొక్క ప్రతి ఆజ్ఞను శిరసా వహిస్తూ ఎంతో నమ్మకస్తురాలుగా ఉండేవారు. నియమిత రూపంగా అమృత వేళలో లెగిసి ఈశ్వరిని స్మృతిలో నిమగ్నమయ్యేవారు. ఈ విధంగా దీదీజీ ఒక క్రమశిక్షణతో నిండిన దినచర్యను గడిపేవారు. దీదీజీ 1951 నుండి 1961 వరకు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క కంట్రోలర్గా నియమితమయ్యారు. జనవరి 1969లో ప్రజాపిత బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత దాది ప్రకాష్మణి గారితో కలిసి యజ్ఞాన్ని సంభాలన చేశారు. అనేక సంవత్సరాల పాటు దాదీజీ గారు, దీదీజీ గారు కలిసి ఎంతో కుశలతతో ప్రశాసన కార్యాన్ని చేశారు. ఇదే ఒక మహత్వపూర్వకమైనటువంటి విషయం. వారిరువురి మధ్య మేమెప్పుడూ మనస్పర్ధలు చూడలేదు. ఒకరి పట్ల ఒకరికి ఇతర ఏ రకమైనటువంటి భావనలు, ఆలోచనలు ఉండేవి కావు. వారిరువురూ ఇలా అనేవారు, మావి 2 దేహాలు కానీ ఒకటే ఆత్మ. వారి మధ్య ఉన్న ఆధ్యాత్మిక ఆత్మీయక స్నేహాన్ని, ప్రేమని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. వారి కుశల ప్రశాసనలో పరంపిత పరమాత్మ శివుని యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయం దశా దిశ వ్యాపించింది. 1983 కన్నా ముందే ఈ విశ్వవిద్యాలయానికి విశ్వవ్యాప్తంగా 1150 సేవా కేంద్రాలు, ఉపసేవా కేంద్రాలు ఏర్పడ్డాయి. కొన్ని సంవత్సరాలుగా ఈశ్వరుని స్మృతిని ఇంకా ఇంకా పెంచుకోమని అందరికీ చెప్పేవారు. ముఖ్యంగా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే విషయం తన ప్రతి ప్రవచనలోనూ చెప్పేవారు. అదేవిధంగా పాత విషయాలను మర్చిపోయి ఇతరుల యొక్క గుణాలను చూస్తూ నిత్యం నిరంతరం శ్రీమతమనుసారంగా నడవాలి అని పదే పదే చెప్పేవారు. వారు దేహత్యాగం చేయడానికి కొద్ది రోజుల ముందు అస్వస్థతగా ఉన్నప్పుడు శివబాబా అన్నారు, వారు విశ్రాంతిలో లేరు, ప్లానింగ్ చేస్తున్నారు. దీది బాధను అనుభవించటం లేదు, కానీ యోజనలు వేస్తున్నారు. శివబాబా ఇంతకన్నా ఏం స్పష్టంగా చెప్తారు? శివబాబా ఇది కూడా చెప్పారు, సత్యుగి పవిత్ర ప్రపంచం యోగబలం ద్వారా ఏర్పడుతుంది. ఆ సృష్టికి పునాది వేయడంలో ముఖ్యమైన పాత్ర దీదీజీ గారు పోషిస్తారు అని. ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రతి విద్యార్థికి దీదీజీ పట్ల అనుపమ ప్రేమ ఉండేది. దీదీజీ యొక్క జీవితంలో అనేక దివ్య గుణాలు ఉన్నత స్థాయిలో ఉండేవి. వారు వృద్ధాప్యంలో కూడా యువకులు కూడా ఆశ్చర్యపోయేంత సేవ చేసేవారు. మధువనానికి దేశ విదేశాల నుండి ఎందరో వ్యక్తులు వచ్చేవారు. వారందరికీ సేవ చేయడం అనేది ఒక యువకుడు కూడా చెయ్యలేడు. కానీ దాదీజీ గారితో కలిసి దీదీజీ గారు ఎంత సుందరమైన వ్యవస్థను ఏర్పాటు చేశారంటే ఎంతమంది వచ్చినా, ఏ సమయంలో వచ్చినా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా అయిపోయేవి. దీదీజీకి వ్యవస్థ యొక్క అన్ని చిన్న చిన్న విషయాలపై కూడా చాలా గమనిక ఉండేది. ఉదయాన్నే మధువనమంతా తిరిగేవారు. బండారీ కూడా చూసేవారు. ఎక్కడ అవసరమో అక్కడ వారికి తగిన సలహా ఇచ్చేవారు. దీదీ ఇతరులతో ఎంత బాగా సేవ చేయించేవారు అంటే సేవ చేసిన తర్వాత వాళ్ళు చాలా సంతుష్టతను అనుభవించేవారు. సేవాదారుల యొక్క ఇబ్బందులను తెలుసుకుని వారికి తగిన సదుపాయాలు వెంటనే చేసేవారు.
అందువలన మధువనానికి పెద్ద పెద్ద విఐపీలు వచ్చినా వారికి ఏ విధమైన అసౌకర్యం కలిగేది కాదు. వారు వెళ్లేటప్పుడు ఇదే మాట అనేవారు, మాకిక్కడ వ్యవస్థ చాలా బాగా నచ్చింది. మాకిక్కడ ఏ విధమైన గందరగోళం కానీ, టెన్షన్ కానీ, కీచులాట కానీ కనిపించలేదు. శాంతి మరియు పరస్పర ప్రేమతో, సేవాభావనతో ఇక్కడ సేవాదారులందరూ సేవ చేయడం మేము చూశాము. ఇది మేము కూడా నేర్చుకోవాలి అనే ప్రేరణతో వారు వెళ్లేవారు. ఫిబ్రవరి 1983లో మధుబనంలో చాలా పెద్ద సమ్మేళనం జరిగింది. అప్పుడు మధువనంలో 3000 మందికి ఉండడానికి, భోజనం చెయ్యడానికి అన్ని రకాల సదుపాయాలు దాదీజీ గారు, దీదీజీ గారు కలిసి చేశారు. ఆ కార్యక్రమం ఎంతో శాంతిపూర్వకంగా జరిగింది. అంతర్రాష్ట్రీయ స్థాయిలో కూడా ఆ కార్యక్రమానికి ప్రశంస వచ్చింది. ఎందుకంటే ఆ కార్యక్రమంలో అందరూ అంత ఆధ్యాత్మికతను, అలౌకికతను అనుభవం చేసుకున్నారు కాబట్టి. అంత పెద్ద ఓం శాంతి భవనం చాలా తక్కువ సమయంలో నిర్మాణం జరగడం కూడా అందరికీ ఒక మధురమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవంగా దీదీజీ, దాదీజీల యొక్క మధుర వ్యక్తిత్వంతో నిండిన ప్రశాసన దీని యొక్క ఫలితము. ఇది వారి ఇద్దరి యొక్క ప్రేరణతో ప్రతి ఒక్కరూ తమ తనువు, మనసు, ధనంతో సహయోగం చేసి ఇంత పెద్ద కార్యాన్ని కూడా సహజంగా సఫలం చేశారు. అది కూడా యోగయుక్త శాంతి స్థితితో. దీదీజీ గారు చాలా ధనిక కుటుంబంలో జన్మ తీసుకున్నా యజ్ఞంలో వారి వేషభాషణ, ఆహార వ్యవహారము, పడుకునే గది, తినడము, తాగడము అన్నీ చాలా సాధారణంగా ఉండేవి. వారికి ఎప్పుడూ కూడా వారి లౌకిక సంబంధీకుల యొక్క ధనధాన్యాల గురించి గర్వము ఉండేది కాదు. దీదీజీ గారి లౌకిక సంబంధీకులందరూ కూడా ముంబై, ఢిల్లీ, కలకత్తాలో చాలా పేరుగాంచిన వ్యాపారులు. వారి యొక్క వ్యాపారాలు ఇప్పటికీ కూడా ఈ మహానగరాల్లో ఉన్నాయి. కానీ దీదీజీ గారికి ఎప్పటికీ కూడా గర్వం ఉండేది కాదు. వారెప్పుడూ కూడా వారి లౌకిక జీవితంలో లభించిన సుఖాలు నాకిక్కడ లభించటం లేదే అని ఒక్కసారి కూడా తలుచుకోలేదు. ఈ విధంగా వారు సాధారణతకు, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. వారి దగ్గర ఏమైనా వస్తువులు ఉంటే వాటిని కూడా ఇతరులకు బహుమతి రూపంగా ఇచ్చి వారికి ప్రభు ప్రేమకు దగ్గరికి తీసుకుని వచ్చేవారు. తనకు లభించిన వస్తువులను ఎప్పుడూ దీదీ తన కోసం వాడుకోలేదు. దీదీజీ గారికి యజ్ఞంలో చాలా అధికారాలు ఉండేవి. కానీ వారెప్పుడూ కూడా ఆ అధికారం యొక్క అహంకారంతో మాట్లాడలేదు. పైపెచ్చు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అప్పుడు కూడా వారికి మాతృత్వ ప్రేమ ఇచ్చి ఈశ్వరీయ జ్ఞానం ద్వారా దారిలోకి తీసుకుని వచ్చేవారు. ఒకవేళ ఎవరైనా అలిగినా కూడా దీదీజీ గారు ముందుగా వంగి వారికి స్నేహము, సౌభ్రాతృత్వము ఇచ్చి పాలన చేసేవారు. దీని వలన అలిగిన వారి యొక్క బుద్ధియోగం కూడా శివబాబాపై కుదిరేది. వారు ఎప్పుడూ కూడా ఫలానా వారు తప్పు చేశారు, ఫలానా వారు దోషి కాబట్టి నేను వాళ్లతో ఎందుకు మాట్లాడాలి అని దీదీ ఎప్పుడూ అనలేదు. ఎలాంటి వారితో అయినా ప్రేమగా మసిలేటువంటి వారు. అన్నయ్య, మీ మనసులో ఏముందో దాన్ని వదిలిపెట్టండి, మనందరం ఒకే మార్గంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులం కదా అని దీదీ వారితో ఆత్మిక సంభాషణ చేస్తూ, ఆత్మిక ప్రేమనిస్తూ వారి హృదయంలో కూడా శుభభావనను పెంపొందించేవారు. దీదీజీ గారి కోసం ఒక పాట తయారు చేశారు. అది ఏంటంటే, నేను ఆత్మ, మీరు ఆత్మ, పరస్పరం మనం సోదరులం. బాబా మనల్ని చదివిస్తున్నారు కాబట్టి మనం ఎవరితోనూ గొడవలాడము అని. దీదీజీ గారిలో ఒక విశేషత ఉండేది. ఎవరు వారి సంపర్కంలోకి వచ్చినా వారికి స్నేహాన్ని ఇచ్చి బాబా వారిగా చేసేసేవారు. ప్రతి ఒక్కరికి వారికి కావలసినవి ఇచ్చేవారు. కొంతమందికి తల్లి రూపంలో ప్రేమను ఇచ్చి వారి పాలన చేసేవారు. లేదా వారికున్న సమస్యలను దూరం చేసి, లేదా వారి యొక్క ఏదో ఒక బలహీనతను తొలగించేవారు. ఎవరు చెప్పినా మాట వినని వారు దీదీజీ సులభంగా మాట వినేలా చేయగలిగేవారు. దానికి ముఖ్య కారణం వారి వ్యక్తిత్వంలో ఉన్న అలౌకికత. వారితో మాట్లాడడానికి ఎవరూ భయపడేవారు కాదు. పైపెచ్చు దీదీ నుంచి ఎంత స్నేహం యొక్క వైబ్రేషన్స్ తగిలేవి అంటే వాటితోనే ఇతరులు ఆకర్షితులై ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారు. వారి సంపర్కంలోకి వచ్చిన ఏ వ్యక్తి కూడా జ్ఞానానికి విముఖులుగా అయ్యేవారు కాదు. ఏ డాక్టర్ గారైతే దీదీజీకి ఆపరేషన్ చేశారో వారు కూడా దీదీజీని తన తల్లిలాగా భావించేవారు. ఇంత స్నేహశీల వ్యక్తిత్వం ఉన్న దీదీజీని తను ఎప్పుడూ చూడలేదు అని అనుకున్నారు.
దీదీజీ ఎవరు వచ్చినా వారికి టోలీ ప్రసాదం ఇచ్చేవారు. ఇచ్చేటప్పుడు వారితో అనేవారు, శివబాబా స్మృతిలో ఉండి దీన్ని తిను అని అనేవారు. దీదీజీ కేవలం తపస్యామూర్తి మాత్రమే కాదు, వినోదాన్ని కూడా ఎంతో ఇష్టపడేవారు. వారు పొడుపు కథలు అడిగేవారు, కానీ అవి కూడా ఎంతో రాయల్గా అలౌకికంతో నిండిన పొడుపు కథలు అడిగేవారు. వారు వయసు పెద్దదైనా కూడా స్వభావం మాత్రం చిన్న పిల్లలాగా సరళంగా హాస్యప్రియంగా ఉండేది. దీదీజీ చాలా తక్కువగా నిద్రపోయేవారు. రాత్రి నిద్రను త్యాగం చేసి వ్యక్తిగత రూపంలో యోగాభ్యాసం చేసేవారు. తెల్లవారుజామున 2 గంటలకు లెగిసి యోగంలో కూర్చునేవారు. అవ్యక్త బాప్దాదా మిలనము చాలాసేపు జరిగేది. అంత సమయము దీదీజీ బాప్దాదా దగ్గరే కూర్చునేవారు. ఈ విధంగా ఈశ్వరీయ స్మృతి రూపీ యాత్రపై చాలా గమనిక ఉంచేవారు. అలాంటి తపస్సు యొక్క ఫలితం ఏంటి అంటే, జ్ఞానం మరియు యోగం యొక్క పరుగు పందెంలో దీదీజీ గెలిచారు మరియు ప్రథమ స్థానంలోకి వెళ్లారు. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు అందరూ దాని గురించే చర్చించుకుంటూ ఉంటే దీదీజీ అనేవారు, పదే పదే అనారోగ్యం గురించి చర్చించడం వల్ల రోగికి మాటిమాటికి దేహస్మృతి కలుగుతుంది. దానివల్ల వారి బుద్ధియోగం శివబాబా వైపు ఉండదు. కాబట్టి అనారోగ్యం చెందిన వ్యక్తితో కూడా ఇలా అనేవారు, నువ్వు శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే నీ తనువు యొక్క కష్టం తొలగిపోతుంది అని. దీదీజీ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఈశ్వరీయ స్మృతిలోనే ఉండేవారు. డాక్టర్తో అదే అనేవారు, భలే నా శరీరానికి ఏమైనా అవ్వచ్చు, కానీ నా మనసు బాగుంది అని. హాస్పిటల్లోని నర్సులు వారిని ఎంతో ఇష్టపడేవారు. దీదీజీ వారికి కూడా శివబాబా పరిచయాన్ని ఇచ్చారు. ఎవరు వచ్చినా దీదీజీ వారిని ఓం శాంతి, శివబాబా గుర్తున్నారా అని అడిగేవారు. హాస్పిటల్లో పనిచేసేవారు కూడా అనేవారు, దీదీజీ రాకతో మా హాస్పిటల్ ఒక సత్సంగ భవనము లేక ఆశ్రమంగా మారిపోయింది అని. దీదీజీ తన కర్మల ద్వారా వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా తయారు చేసేవారు. వారి యోగ దృష్టి ఎంతో శక్తిశాలిగా మరియు వారి శిక్షణ ఎంతో ప్రభావశాలిగా ఉండేవి. కాబట్టి ఈ విధంగా దీదీజీ గారి జీవితం గురించి మనకి జగదీష్ అన్నయ్య గారు ఎన్నో అమూల్యమైనటువంటి ప్రేరణాదాయక విషయాలు వినిపించారు. ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దీదీజీ ఎంతో సాధారణంగా ఉంటూ కేవలం జ్ఞానం, యోగం, ధారణ, సేవ అనేటువంటి ఈ 4 సబ్జెక్టులను సంపూర్ణంగా తన జీవితంలో ధారణ చేసుకోవడమే కాకుండా ఇతరులతో కూడా చాలా వాత్సల్య ప్రేమనిస్తూ ధారణ చేయించారు. అలాంటి మహోన్నతమైన దీదీజీ గారి జీవితం యొక్క ఇంకొన్ని ఘట్టాలను తరువాయి భాగాల్లో తెలుసుకుందాం. ఓం శాంతి.